హలో ఎవ్రీవన్, అందరికీ రాధాకృష్ణ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ నా డే అయితే కన్నా 3 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, స్నానం అయిపోయింది. ఇప్పుడైతే బయట కడిగి ముగ్గైతే వేసేస్తున్నానండి. నేను పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టైంలో లేసేస్తానండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఆ భగవంతుడి పైన మొత్తం అయితే దేవుని రూము, దేవుడి పటాలు మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ టైంలో చేసుకోవడం నాకు ఇప్పటి నుంచి కాదండి, మొదటి నుంచి అలవాటే. అంటే పెద్దల ద్వారా తెలుసుకొని ఈ టైంలో అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా అయితే చేసుకుంటాను. నా వరకు చెప్తున్నానండి, అందరికీ అలాగే కుదరదు కదా. లేని పక్షాన నేను నార్మల్ టైంలలో కూడా టైమింగ్ మారిపోతుందండి. ప్రశాంతంగా అయితే దీపం అయితే పెట్టుకున్నాను. వంటగదిలోకి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పిల్లల్ని కూడా లేపేశాను. ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను. నిన్ననే కట్ చేసి పెట్టుకున్నానండి చిక్కుడుకాయలు, తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాఫీ అయితే పెట్టించేసాను, రైస్ అయితే వంచేసాను. తర్వాత ఇవాళ కుక్కర్లో చేస్తున్నానండి. చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి జీరా అయితే వేసానండి. జీరా కాస్త ఫ్రై అవుతానే ఆనియన్ పచ్చిమిర్చి వేసి కాస్త ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకున్నాను. కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు కొంచెం ఉప్పు వేసి కలియబెట్టేశానండి. కాస్త మగ్గించుకోవాలి. ఆ విధంగా మగ్గిన తర్వాత తగినంత కారము, ధనియా పౌడరు, కొంచెం పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి 2 విజిల్స్ అయితే పెట్టేశానండి. ముద్దగా వస్తుంది కర్రీ. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది. తర్వాత పాప రెడీ అయిపోయి వచ్చేసిందండి. పాపకైతే జడ అయితే వేసేసాను. పిల్లల టిఫిన్కి వచ్చేసి సేమియా, గోధుమ రవ్వ, వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేసేసానండి. పిల్లలకి స్నాక్స్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూసు కొన్ని మిల్క్లో కలిపిచ్చేసేసాను. దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇచ్చేసానండి. ఇదే అండి నా మార్నింగ్ రొటీను. ఈ చిన్నిపాటి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే కన్నా ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్టింగ్ చాలా బాగుందండి. మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. వీళ్ళేనండి నా పిల్లలు. ప్లీజ్ సపోర్ట్.